ఇది మామూలు ఎన్నిక కాదు. మీరు అనుకున్నట్టు మీరేందో మాయమాటలు చెప్పి యూట్యూబ్ ఛానళ్లను ఉషకొల్పి అబద్ధాలను ప్రచారం చేసి నవీన్ యాదవ్ను మీరు వెనుక కోతదంటే ఇది దమ్ము ధైర్యం ఉన్న పులిలాగా పంజవిసినటువంటి బిడ్డ. ఇలా బీసీల తరపున మా బీసీ ఉన్నాడంటే కాలు దువ్వి యుద్ధానికి చేయడానికి బీసీల తరపున సిద్ధమవుతున్నాడు. ఒక యుద్ధానికి సిద్ధమైనటువంటి బీసీ బిడ్డను ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి పేదలు ధనవంతులు అందరూ కలిసి కాపాడుకొని భారతదేశ చరిత్రలో హైదరాబాద్ నగరంలో ఒక చరిత్ర రాయబోతా ఉంది. అదే ఇక యాదవ్ బిడ్డ యొక్క నవీన్ యాదవ్ యొక్క విజయం. మీరు అనుకున్నట్టు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇలా మాట్లాడి సుధీర్ రెడ్డి మాట్లాడు, నీ దోపిడి ఎంత, నీ కథ ఎంత, నువ్వు ఎంత దోసుకున్నావు, మీ కాన్స్టిట్యున్సీలు ఎంత, చుట్టుముట్టు రెడ్లేనా, హైదరాబాద్ రింగ్ రెడ్డి మీద ఉన్నటువంటి అందరూ అంతే. నువ్వు మల్లారెడ్డి ఎట్లున్నాడు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏంది, సబితా ఇంద్రారెడ్డి ఏంది, సుధీర్ రెడ్డి ఏంది, గూడెం మైపాల్ రెడ్డి ఏంది, ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి ఏంది, మొత్తం రెడ్లా ఇంతమంది కలిసి మీరు దోపిడీ చేసుకుంటా ఇలా బీసీ బిడ్డల మీద మాట్లాడతారు. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ మేము కులాలకు పంచాయతీ పెట్టట్లేదు, మతాలకు పంచాయతీ పెట్టట్లేదు. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇక్కడ కాదు, హైకమాండ్ గుర్తించింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారితో పాటు ఢిల్లీలో హైకమాండ్ గుర్తించినటువంటి బీసీ బిడ్డ, ప్రజల తరపున ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి యాదవ్ బిడ్డ ప్రభంజనం సృష్టించబోతా ఉన్నది. రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని అవాకులు చవాకులు అయినా మీరు బోర్ల పడక తప్పదు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు బీసీలకు అంకితం. కాంగ్రెస్ పార్టీ విజయం దేశం మొత్తం మోగబోతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.